ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. తేదీ 8 జనవరి 2026 గురువారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:53 తిథి పంచమి ఉదయం 6:33 వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం పూర్వ ఫల్గుని మధ్యాహ్నం 12:24 వరకు, తరువాత ఉత్తర ఫల్గుని. యోగం సౌభాగ్య సాయంత్రం 5:29 వరకు. కరణం గరజి సాయంత్రం 6:49 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత ఘడియలు తెల్లవారు జామున 5:52 నుండి ఉదయం 7:30 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 7:59 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుండి 11:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:08 వరకు. యమగండం ఉదయం 6:52 నుండి 8:14 వరకు. గుళిక కాలం ఉదయం 9:37 నుండి 11 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. వృషభరాశి ధన లాభం కలుగుతుంది. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. మిథున రాశి మానసిక ఉల్లాసం ఉంటుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సింహరాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కన్యరాశి పనుల్లో ఆలస్యం అయినా చివరకు ఫలితం దక్కుతుంది. ఆరోగ్యానికి అనుకూలమైన రోజు. తులారాశి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం ఉంటుంది. వృశ్చిక రాశి అనుకోని అవకాశాలు వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనస్సు రాశి విద్యార్థులకు మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మకర రాశి పని ఒత్తిడి ఉన్నా ఫలితం సంతృప్తినిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. కుంభరాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. మీనరాశి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.